ఇక ఇప్పుడు ధవళేశ్వరంకి వెళ్దాం. ధవళేశ్వరం ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో అక్కడ 8,36,315 క్యూసెక్కులుగా ఉంది. మరి కాసేపట్లో వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కులకు చేరుకోబోతూ ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక అక్కడ జారీ చేసే అవకాశం కూడా ఇప్పటికే కనిపిస్తోంది. గోదావరి నీరు సముద్రం పాలవుతుంది. పోలవరం కంప్లీట్ అయ్యి ఉంటే దాదాపు సముద్రంలోకి వెళ్ళిపోయే ఈ జలాలను అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. సో గోదావరి ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్న గోదావరి తల్లిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చాలా అందంగా ఉంది. నది పరివాహక ప్రాంతం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఉగ్రరూపం దాల్చే అని మనం చెప్తాం కానీ అట్లాంటి టైంలో అక్కడ ఆ విజువల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. భయానకరంగా ఉన్నా నది సహజం అది. ఒకసారి ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత నీటి మట్టం ఎంత నీరు సముద్రంలోకి వెళ్తోంది, ఎంత అందంగా ఉంది ఆ ప్రాజెక్ట్ దగ్గర దృశ్యాలు? రోహిత్, ఇప్పటికే 9 లక్షల క్యూసెక్లు అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. భద్రాచలం వద్ద 55 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక ద్వారా అక్కడి నుంచి 13 లక్షల వరద నీరు అయితే 13 లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే గోదావరి నుంచి ధవళేశ్వరం చేరుకుంటుంది. అయితే మరికొద్ది సేపట్లోనే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ ధవళేశ్వరం వద్ద ఉన్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు, 9 లక్షల క్యూసెక్ల నీరు అలా కిందకి వెళ్తుంది. ఎప్పుడు దాకా నిన్న మొన్నటి వరకు ఇసుక తెప్పలతో నిండిపోయిన ఈ గోదావరి అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా జలకళను అయితే సంతరించుకుంది. ఇప్పటికే విఆర్పురం కోనవరం వద్ద గోదావరి రాకతోటి మొత్తం రోడ్లు బ్లాక్ అయ్యాయి. కోనవరానికి భద్రాచలంకి సంబంధించి పూర్తిగా అయితే రోడ్డు పోయింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే వరద నీరు రావడంతో అక్కడ అడ్డుకట్ట వేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా విఆర్పురంలో ఉన్న 39 గ్రామాల ప్రజల్ని కూడా పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్క చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా వరద ఎఫెక్ట్ అయితే తాకింది. ఇప్పటికే అప్పనపల్లి కాజ్వే కావచ్చు, ఎదురుబిడియం కాజ్వే కావచ్చు, రెండు కాజ్వేల దగ్గర కూడా నీటి ప్రవాహం అయితే సమానంగా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ రెండు కాజ్వేలు మునిగిపోయి పూర్తిగా అయితే రాకపోకలు నిండిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాసాలకి తరలించాలంటూ కూడా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎక్కడ ఉన్నా సరే లంక ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలందరినీ కూడా హాస్పిటల్కి తరలించాలంటూ కూడా అధికారులని కలెక్టర్ మహేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మధ్యలంకకి సంబంధించి అంటే తూర్పుగోదావరి జిల్లా మధ్యలంకకి సంబంధించి అయితే పూర్తిగా అయితే పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన కనిపిస్తుంది. ఒకసారి నిండుకొండలా మారిన గోదావరిని చూస్తుంటే ఒక్కసారి చూడొచ్చు రోహిత్. అదేవిధంగా ఈ పక్కన మొత్తం 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ముందస్తుగా పడవలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ కూడా 24/7 కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది రోహిత్. రైట్ శివశంకర్, ఒకసారి ధవళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇది ఆనకట్ట, ఆ తర్వాత సరార్దర్ కాటన్ అక్కడ బ్యారేజ్ నిర్మించడంతో కోనసీమ రూపురేఖలను మార్చేసిన ప్రాజెక్ట్ ఇది. అందుకే ఆ ప్రాజెక్ట్కి సరార్దర్ కాటన్ నేమ్ను కూడా పెట్టారు. సో ఇప్పుడు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పరివాహక ప్రాంతాలు లంక గ్రామాలు మరీ మునిగిపోతున్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల బ్రిడ్జెస్ ఉన్నప్పటికీ కూడా, అంటే సిద్ధాంతంలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఉండిలో చించినాడులో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ తర్వాత నర్సాపురంలో గోదావరిలో కలిసిపోతూ ఉంటుంది, సముద్రంలో కలిసిపోతుంటుంది. చాలా చోట్ల పడవ ప్రయాణాలే చేస్తూ ఉంటుంటారు. ఆ పడవ ప్రయాణంలో ఒక్కొక్కసారి ప్రమాదకరంగా మారుతుంటుంది. ఇప్పటికే ఈ ఫెరీ బోట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టెంపరీ బ్రేక్ అయితే వేసింది గవర్నమెంట్. భద్రాచలం దగ్గర గోదావరి డేంజర్ బెల్స్ ను మోగిస్తుంది. అక్కడ ఎప్పుడైనా సరే దాటడానికి నదిని దాటడానికి ఇందాక రోహిత్ చెప్పినట్టు ఫెర్రీస్ వాడుతుంటారు. సో ఈ ఫెర్రీస్ కి ప్రెసెంట్ టెంపరీ బ్రేక్ వేసింది. కానీ ప్రజలు మాత్రం అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న చోట అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లు చేశారు, అండ్ పడవ ప్రయాణాలను ఏమన్నా నిలుపుదల చేశారు. నర్సాపురంలో ఇప్పటికీ పంటి ద్వారానే ప్రయాణాలు సాగిస్తూ ఉంటుంటారు. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారో సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, ఎక్కడెక్కడ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, లంక గ్రామాల్లో సిచ్యువేషన్ ఏంటి, అధికారులు ఎంత అలర్ట్గా ఉన్నారు? గుడ్ మార్నింగ్ రోహిత్ అండ్ సర్తాజ్. నర్సాపురం వశిష్ఠ గోదావరి వరద ఉధృతితో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. నర్సాపురం సెకినేటిపల్లి మధ్య పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలను కలిపే ఫెర్రీ సర్వీస్ను అధికారులు నిలిపివేశారు. నిన్న సాయంత్రం 6 నుండే గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫెర్రీ సర్వీస్ నిలిపారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. మర్ర బోట్లలో కానీ నాటు పడవల్లో కానీ గోదావరి నది దాటించే ప్రయత్నం
చేసినా లేకపోతే ప్రయాణికులు చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చాలా సింపుల్ గా వీళ్ళు నాటు పడవలు వేసిన గోదావరి దాటేస్తున్నారు. ఆ వరద ఉధృతి కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఒక్కసారిగా వరదలతో ప్రమాదాలు కూడా చూసాం. కచ్లూరు వద్ద బోటు ప్రమాదం ఇంకా మర్చిపోలేని అంశం. అటువంటి వాటిని గుర్తుంచుకుని ప్రజలు కూడా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు రావాలంటున్నారు రోహిత్. ఎందుకంటే ఏలూరు జిల్లాలో ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు, అక్కడ ఎక్కువగా గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. భద్రాచలం దాటిన వెంటనే ఆ రెండు మండలాలు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆ రెండు మండలాలు. అక్కడ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్కూళ్లలో 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకుల్ని, వాటర్ ట్యాంకుల్ని స్టోరేజ్ చేసి, మంచినీటిని స్టోరేజ్ చేసి పెట్టారు. గర్భిణీ స్త్రీలను ఇప్పటికే బయటికి తీసుకొచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సోషల్ మీడియా పోస్టులు నమ్మవద్దని మెయిన్ గా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు. రైట్ సాగర్, గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో కొన్ని ఈ బ్రిడ్జెస్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణం సౌకర్యంగా మారింది. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ పడవలు, పంటల ద్వారా ప్రయాణిస్తున్నారు. వాటిని అధికారులు ఆపేశారు. అండ్ సత్తా, నీకు విషయం తెలుసా? గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు చేపల వేటకు వెళ్ళొద్దు. ఇప్పుడు సైక్లోన్ కూడా ఉంది కాబట్టి, అల్పపీడనం కూడా ఉంది కాబట్టి సముద్రంలోకి వెళ్ళొద్దు అని అంటున్నారు. కానీ గోదావరి నీళ్ళు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ చాలా ఆశగా ఎదురు చూస్తారు. అక్కడ ఏ ప్రజలంటే ఆ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకో తెలుసా? పులసల కోసం కదా. చాలా తక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి గోదావరిలోకి ఎర్ర వాటర్ వెళ్ళి కలిసేటప్పటికి, చప్పనీరు వెళ్ళి కలిసేటప్పటికి పులసలు ఎదురు వస్తుంటుంటాయి అనమాట. ఇటు ధవళేశ్వరం వరకు వస్తుంటుంటాయి. 1000 రూపాయలు ఒక్క పులస ఉంది అంటే వేలంపాట్లో 25,000 30,000 రూపాయలు పలుకుతూ ఉంటుందన్నమాట. సో కొంచెం వరద ప్రవాహం తగ్గగానే పులసలు ఎదుటం మొదలు పెడుతుంటుంటాయి. సో 2 రోజుల్లో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం నిజంగా సూపర్ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటుంటాయి. సో పులసల గురించి అంటే వరద వచ్చినప్పుడు అందరూ అనుకునే దాని గురించే కదా. ఓకే, మనం 2-3 రోజుల్లో పులసల గురించి కూడా మనం